పిచ్చి ముదిరితే రోకలే తనకి చుట్టుకున్నాడట వెనకటికొకడు. మమతా బెనర్జీ మాట్లాట్లున్నాయి. ఆవిడ రాజీనామా చేయనంది. రాజీనామా చేయకపోతే నీ పదవి కాలం అయిపోయాక ఆటోమేటిక్గా పోతుంది. అబ్బాయి నన్ను కనుక చేస్తే ఊరుకోనంది. కోర్టుకు వెళ్ళాల్సింది. వెళ్తే కోర్టు నవ్వేది, నోటితో కూడా నవ్వేది కాదు. ఇంతకుముందు వెళ్ళింది సర్వేషన్లో. సరే ఏంటమ్మా నీ అనుమానం అంటే బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంది. సరేనమ్మా మా న్యాయమూర్తులు ఉంటారులేమ్మా, మా జడ్జిలు వచ్చి చూస్తారులే అంది. ఆ జడ్జిల్ని తీసుకెళ్ళి లోపలేపించింది. అక్కడ చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే 9 గంటల తర్వాత జడ్జిని బయటకు విడిచిపెట్టారు. అంత అరాచకం జరిగింది. ఇంకా అక్కడ అర్థమైపోతుంది కదా ఎంత డ్రామా ఆడుతోంది అన్నటువంటిది. ఆ తర్వాతన మళ్ళీ కేంద్ర ఉద్యోగుల పర్యవేక్షణ ఉండటానికి వీల్లేదని చెప్పింది. నువ్వెవరో మా మాట చెప్పడానికి పొమ్మనమంది. దాంతో న్యాయ వ్యవస్థ దగ్గర డ్రామాలు కుదరలేదు. ఇప్పుడంట అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తుందంట. ఏది తనని తీసేసినందుకు గాను. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది దేశాల మధ్యన గొడవలు, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మధ్యన గొడవ కూడా కాదు ఇది. ఒక తిక్కదానికి ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థకి మధ్యన ఉన్నటువంటిది. ఆ మాత్రం తెలివి లేకుండానే ప్రభుత్వాన్ని ఏలిందంటే ఏలిందంతే. అలాంటి దరిద్రమే మన దేశానికి పట్టింది.